రూ. 25,000 ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి రూ. 25,000 చాలా మొబైల్స్ ఉన్నాయి. వీటిలో ది బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. దీంట్లో డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్, గేమింగ్ ఓవరాల్ వచ్చేసి అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్‌లోన. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 25,000 రూపీస్‌లో ఉన్న ది బెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్‌మీ నుంచి ఇదొచ్చేసి రియల్‌మీ పీ3 ప్రో. ఈ మొబైల్‌లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్‌లో ఒక బెస్ట్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో మనకు మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి దీంట్లో మనకు క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది. ప్రెజెంట్ మనకి 25,000 రూపీస్‌లో వేరే ఏ మొబైల్‌లో కూడా లేదు. ఇదే మనకు ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మనకు కంప్లీట్ కర్వ్ అయితే ఉండదు. మనకు మొత్తం 4 వైపులా లైట్‌గా మైక్రో కర్వ్ అని ఉంటుంది. చూడ్డానికి మాత్రం డిస్‌ప్లే చాలా బావుంటుంది. మనకి ఇదే డిస్‌ప్లేనే రియల్‌మీ 14 ప్రో ప్లస్ దాంతో పాటు ఐక్యూ 13 గాని, మంచి మంచి ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌లో ఈ డిస్‌ప్లే అనేది యూజ్ చేస్తున్నారు. మనకి ఇదే డిస్‌ప్లేనే ఇప్పుడు ఈ రియల్‌మీ పీ3 ప్రోలో కూడా యూజ్ చేస్తున్నారు. డిస్‌ప్లే మాత్రం చాలా బావుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 896 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మాత్రం సోనీ నుంచి ఒక మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. దీంట్లో ఫోటోస్ గాని, వీడియోస్ కూడా మనకు చాలా బాగొస్తాయి. ఇది మాత్రం ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. సెకండ్ వచ్చేసి 2 ఎంపీ ఉంటుంది. మనకది ఉన్నోటే లేకున్నోటే మెయిన్ కెమెరా మాత్రం చాలా బావుంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. ఈ రియల్‌మీ పీ3 ప్రోలోన. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 ఎడ్జ్ జెన్ 3 ప్రాసెసర్. మనకి స్నాప్‌డ్రాగన్ నుంచి ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు డైలీ యూజ్‌కి, క్యాజువల్ గేమింగ్‌కి ఓవరాల్ వచ్చేసి ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు గేమింగ్‌కి సంబంధించిన కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేసినారు. మెయిన్‌గా మనకి ఈ మొబైల్ వచ్చేసి బీజీఎంఐతో కొలాబరేషన్ అనేది లాంచ్ చేసినారు. ఈ రియల్‌మీ పీ3 ప్రో. దీంట్లో మనకు బీజీఎంఐలో 90 ఎఫ్‌పిఎస్ దాకా గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు దీంట్లో మనకు రియల్‌మీ జీటీ బూస్ట్ కూడా ఉంటుంది. దీంట్లో కొద్దిగా గేమింగ్ ఫీచర్స్ అన్ని కొద్దిగా ఆప్టిమైజ్ చేసినారు. సపోజ్ మనకు టచ్ ఆప్టిమైజేషన్ గాని, ఫ్రేమ్ డ్రాప్స్ కాకుండా అట్లా ఇలా మనకు ఓవరాల్‌గా చూసి ఒక గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది బెటర్ ఉంటుంది. ఈ రియల్‌మీ పీ3 ప్రోలో. దాంతో పాటు దీంట్లో వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్సే గేమింగ్ ఆడే వాళ్ళకి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి ఎక్కువగానే ఇచ్చినారు 6000 ఎంఏహెచ్. దాంతో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ 2 కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది కూడా మనకు చాలా మంచి ఫీచరే. ఇప్పుడొచ్చే అన్ని మొబైల్స్‌లో కూడా మనకు వాటర్ ప్రూఫ్ అనేది వస్తుంది. ఇది కూడా మనకు IP69 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. సపోజ్ మనకు మొబైల్ ఏమన్నా చినుకులు పడినా, వాటర్ పడినా కూడా మొబైల్‌కైతే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇవే మనకు ఈ రియల్‌మీ పీ3 ప్రోలో ఉన్న ఫీచర్స్ మాత్రం మాకు చాలా బాగున్నాయి. ఓవరాల్ మనకి ఈ మొబైల్ వచ్చేసి ఒక ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో డిస్‌ప్లే బాగుంది, కెమెరా బాగుంది, ప్రాసెసరు, దాంతో పాటు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగు, IP69 వాటర్ రేటింగు, ఓవరాల్ వచ్చేసి అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 24,000 పెట్టినారు. 24,000 రూపీస్. రూ. 2,000 కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు సపోజ్ ఎనీ బ్యాంక్ ఎస్‌బీఐ గాని, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ ఇలా మీరు ఏ బ్యాంక్‌కి సంబంధించిన డెబిట్ గాని, క్రెడిట్ కార్డ్ గాని వాడితే రూ. 2,000 ఇన్‌స్టాంట్ తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి రూ. 22,000 వస్తుంది. ఈ రూ. 22,000కి వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ రియల్‌మీ పీ3 ప్రో. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇదొచ్చేసి గేమింగ్ మొబైలు. మీరు ఒకవేళ మెయిన్‌గా గేమింగ్ కోసం ఒక మంచి పవర్‌ఫుల్ మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ వచ్చేసి ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ వచ్చేసి పోకో బ్రాండ్ నుంచి ఇదొచ్చేసి పోకో ఎక్స్7 ప్రో. ఇది కూడా మనకు రీసెంట్‌గానే లాంచ్ చేసినారు. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 1.5K ఫ్లాట్ ఆమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మనకు కర్వ్ డిస్‌ప్లే అయితే కాదు ఫ్లాట్ డిస్‌ప్లే. ఫ్లాట్ డిస్‌ప్లే అయినా కూడా మనకు మెయిన్‌గా గేమింగ్ ఆడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసి 3200 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ కూడా ఇచ్చినారు. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ కూడా మనకి ఎక్కువగానే వస్తుంది. దాంతో పాటు దీంట్లో మనకు హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు దీంట్లో డిస్‌ప్లే ఫ్రంట్ ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ యూజ్ చేశారు. డిస్‌ప్లే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకు డాల్బీ విజన్ కూడా ఉంది. ఈ బడ్జెట్‌లో చాలా మొబైల్స్‌లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. దీంట్లో మనకు డాల్బీ విజన్ కూడా ఉంది. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే సైజు, కలర్సు, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీరు ఒకవేళ గేమింగ్ ఆడడానికి, ఒక మూవీ చూడడానికి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే
ఈ పోకో ఎక్స్7 ప్రో మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 600 సెన్సార్ వచ్చేసినారు. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 20 ఎంపీ సెల్ఫీ కెమెరాస్ ఉంది. దీంట్లో మనకు కెమెరాస్ అనేది ఒక డీసెంట్ కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. మరీ అంత సూపర్ అని చెప్పలేం గానీ, ఒక మంచి కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. మీరు ఒకవేళ మెయిన్ ప్రయారిటీ కెమెరా అయితే కెమెరాస్ మాత్రం దీంట్లో కొద్దిగా యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ ప్లస్ పాయింటే ప్రాసెసరు. దీంట్లో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేసినారు. ప్రెజెంట్ మనకి 25,000 రూపీస్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ మీడియాటెక్ నుంచి. దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్‌గా గేమింగ్ ఆడే వాళ్ళకి ఒక మంచి మొబైల్ ఇది. మీరు ఒకవేళ బీజీఎంఐ గాని, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ మీరు ఎలాంటి గేమ్ వేసినా కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మనకు ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లో వస్తుంది. దీంట్లో మనకు ఎల్‌పిడిడిఆర్5ఎక్స్ ర్యాము, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజు. ఓవరాల్ దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చాలా స్పీడ్‌గా ఉంటుంది. మనకి ప్రెజెంట్ మనకి రూ. 25,000 ఒక మంచి గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ పోకో ఎక్స్7 ప్రో 5జీ. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి ప్రెజెంట్ మనకి ఇండియాలోనే హైయెస్ట్ బ్యాటరీతో వస్తుంది. దీంట్లో మనకు 6550 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. దాంతో పాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు స్పీకర్స్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు ఐపీ69 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. మనకు వాటర్‌లో తడిసినా కూడా మొబైల్‌కైతే ఎక్కువైతే డ్యామేజ్ ఉండదు. ఇవే మనకు ఈ పోకో ఎక్స్7 ప్రోలో ఉన్న ఫీచర్సు. ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 26,000 పెట్టినారు. దాంతో పాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి రూ. 1000 ఇచ్చినారు. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ అన్ని అప్లై చేసుకుంటే రూ. 25,000 వస్తుంది. ఈ పోకో ఎక్స్7 ప్రో. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్‌మీ నుంచి. ఈ మొబైల్ వచ్చేసి రియల్‌మీ జీటీ 60. దీంట్లో కూడా ఫీచర్స్ మనకు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్‌ప్లే. దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది. దాంతో పాటు ఇది ఎల్‌టీపీఓ డిస్‌ప్లే. దీంట్లో మనకు 6000 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ వస్తుంది. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ కర్వ్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ కర్వ్ డిస్‌ప్లేలో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ రియల్‌మీ జీటీ 60 మాత్రం ఒక మంచి ఆప్షనే. దీంట్లో మనకు 1.5K రెజల్యూషన్ వస్తుంది. దాంతో పాటు 6000 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ కూడా మనకు చాలా ఎక్కువ వస్తుంది ఈ మొబైల్‌లోన. దాంతో పాటు దీంట్లో డిస్‌ప్లే ప్రొడక్షన్ వచ్చేసి ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్ యూజ్ చేసినారు. మనకు డిస్‌ప్లే మీద ప్రొడక్షన్ కూడా మనకు స్ట్రాంగ్‌గానే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 సెన్సార్ యూజ్ చేసినారు. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 ఎంపీ వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. మరి అంత హై ఎక్స్‌పెక్ట్ చేయకండి గానీ, ఒక మంచి డీసెంట్ కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. ఈ రియల్‌మీ జీటీ 60లోన. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసరు. ప్రెజెంట్ మనకి రూ. 25,000 అది కూడా మనకు స్నాప్‌డ్రాగన్ నుంచి ఒక మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ స్నాప్‌డ్రాగన్ నుంచే మంచి పర్ఫార్మెన్స్ ఉండాలంటే ఈ రియల్‌మీ జీటీ 60 ఒక మంచి ఆప్షనే. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 ఎంఏహెచ్ వస్తుంది. దాంతో పాటు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్‌లో ఇదే హైయెస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. 120 వాట్స్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు బానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు బానే ఉంటుంది. ఇవే మనకు ఈ రియల్‌మీ జీటీ 60లో ఉన్న ఫీచర్స్. మీరు ఒకవేళ రూ. 25,000 ఒక మంచి కర్వ్ డిస్‌ప్లే ఉండాలా, దాంతో పాటు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసరు, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఓవరాల్ వచ్చేసి ఒక ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ రియల్‌మీ జీటీ 60. ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి రూ. 29,000 పెట్టినారు. దాంతో పాటు రూ. 3,000 కూపన్ ఆఫర్ ఇచ్చినారు. ఈ మొబైల్ మనకి అమెజాన్‌లో దొరుకుతుంది. మీరు కింద అమెజాన్‌లోకెళ్ళి బై నౌ ఆప్షన్ కింద రూ. 3,000 కూపన్ ఆఫర్ అనేది చూపిస్తుంది. జస్ట్ మీరు దాన్ని అప్లై కొట్టిన వెంటనే రూ. 3,000 తగ్గుతుంది. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అవన్నీ వాడవసరం లేదు. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి రూ. 26,000 వస్తుంది. విత్ కూపన్ ఆఫర్ కలుపుకుంటే. మనకి రూ. 26,000 ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఈ రియల్‌మీ జీటీ 60. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి నథింగ్ బ్రాండ్ నుంచి. ఈ మొబైల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3ఏ. ఇది కూడా మనకు రీసెంట్‌గానే లాంచ్ చేసినారు. మీరు ఒకవేళ రూ. 25,000 ఒక మంచి కెమెరాస్ ఉండాలా, దాంతో పాటు డిజైన్ కూడా కొంచెం కొత్తగా ఉండాలంటే ఈ మొబైల్ అనేది ట్రై చేయండి. దీంట్లో ఫీచర్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మెయిన్ ప్లస్ పాయింటే డిజైను. డిజైన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. మీరు మిగతా మొబైల్‌తో కంపేర్ చేస్తే ఈ డిజైన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం మనకు ట్రాన్స్‌పరెంట్ డిజైను.
దాంతో పాటు బ్యాక్ సైడ్ మనకు ఎల్ఈడీ లైట్స్ కూడా ఉంటాయి. ఆ 3 ఎల్ఈడీ లైట్స్ వల్ల మనకు డిజైన్ అనేది మనకు చాలా కొత్తగా ఉంటుంది. మనకి ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ లైటింగ్ అనేది మనకు వెలుగుతుంటుంది. చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది డిజైను. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే గురించి మాట్లాడితే, దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫ్లాట్ ఆండ్రాయిడ్ డిస్‌ప్లే వస్తది. ఇది మనకు కర్వ్డ్ అయితే కాదు, ఫ్లాట్ డిస్‌ప్లేనే. దీంట్లో మనకు 3000 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ కూడా ఇచ్చినారు. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే మాత్రం ఒక మంచి డిస్‌ప్లే చేసినారు. మనకి డిస్‌ప్లే సైజు, కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకి బానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మొత్తం త్రిబుల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ ఓఎస్ కెమెరా వస్తుంది. దాంతో పాటు 50 ఎంపీ టెలిఫోటో లెన్స్. మెయిన్‌గా మనకి 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ అనేది కెమెరాలో చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఈ 3 కెమెరాలు కూడా మంచి కెమెరా సెట్ చేసినారు. మెయిన్‌గా దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల మీరేదైనా జూమ్ చేసి ఫోటో తీసుకోవడానికి, వీడియో తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు డీటెయిల్ జూమ్ వచ్చేసి 30x దాకా జూమ్ చేసి కూడా మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం ఒక మంచి కెమెరా సెట్ చేసినారు. సెల్ఫీ కెమెరా 32 ఎంపీ వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అనేది చేసినారు. నెక్స్ట్ దీంట్లో జస్ట్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 ఎయిట్ జెన్ 3 ప్రాసెసర్ చేసినారు. ఇది కూడా ఒక మంచి ప్రాసెసర్ మనకు స్నాప్‌డ్రాగన్ నుంచి. దాంతో పాటు 5000 ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి బాక్స్‌లో చార్జర్ అయితే రాదు. ఇవేమనుకో ఈ నథింగ్ ఫోన్ 3 ఇయర్ అన్న ఫీచర్స్. మనకి ఈ మొబైల్‌లో మెయిన్ ప్లస్ పాయింట్ కెమెరాసు. దాంతో పాటు డిజైన్ కూడా మనకు బానే ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి రూ. 25,000 పెట్టినారు. రూ. 2,000 కార్డ్ ఆఫర్ కూడా పెట్టినారు. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే మాకు రూ. 23,000 వస్తుంది. ఈ రూ. 23,000 ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు నథింగ్ బ్రాండ్ నుంచి. ఇవే మనకు ఈ 25,000 ఉన్న టాప్ 4 బెస్ట్ మొబైల్స్. మీరు ఒకవేళ రూ. 25,000 ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ 4 మొబైల్ ఏదో ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.